హలో అండి అందరికీ. పెసరపప్పుతో పప్పుచారు చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక హాఫ్ కప్పు ఎర్ర మూంగ్ దాల్ని లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రంగు ఎక్కువ మారాల్సిన అవసరం లేదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలాగ కొంచెం రంగు మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పెసరపప్పులో 2 గ్లాసుల వాటర్ వేసుకొని పసుపు 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని చింతపండుని అలాగే పెసరపప్పును ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పెసరపప్పుని గ్యాస్ మీద పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేయడం వలన మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ప్లేట్ తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ అనేది కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలాగ పెట్టేసుకొని పప్పు ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ మనకి పప్పు ఉడికి కొంచెం వాటర్ అనేది తక్కువ అయిన తర్వాత సాల్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని పప్పు గుత్తితో మనం మెత్తగా చేసుకోవాలి. ఇలాగా పప్పు గుత్తితో మనం మెత్తగా చేసుకున్న తర్వాత చింతపండు మనం నానబెట్టాం కదా, ఆ చింతపండుని మెత్తగా చేసుకొని నానబెట్టిన చింతపండుని ఇలాగ మెత్తగా చేసుకొని చింతపండు నీళ్ళు అనేవి మనం తీసుకోవాలి. చింతపండు నీళ్ళు వేయండి. చింతపండు నీళ్ళు వేసిన తర్వాత అదే చింతపండులో ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ చింతపండు నీళ్ళు వేసుకొని వాటర్ 2 గ్లాసులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నీళ్ళు వేసిన తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకోండి. ఇలాగ సాల్ట్ చింతపండు కన్సిస్టెన్సీ అనేది చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది సెట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు పప్పు చారుని మనం ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలాగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఒక చిన్న టమోటాను నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలాగా కలుపుకొని పసుపు 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనకి టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ 10 నిమిషాల పాటు పప్పు చారుని ఉడికించుకున్నాం కదా, ఆ పప్పు చారు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అలాగే చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ పడితే ఇంకొంచెం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి, మనం కందిపప్పుతో చేసిన పప్పు చారు కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.